యూపీఎస్సీ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, మన మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు మనం సేవర్స్ అనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకు వచ్చాం. ఈ సేవర్స్ అనే కాన్సెప్ట్ మనం ఉదయం లేవగానే మనము మన డేని ఏ విధంగా ప్రారంభం చేసుకోవాలి అనే దాని మీద ఈ కాన్సెప్ట్ ఉంటుంది. హాల్ ఎండ్రాడ్ అనేటటువంటి ఒక రచయిత ద మిరాకిల్ మార్నింగ్ అనేటటువంటి పుస్తకంలో ఈ సేవర్స్ కాన్సెప్ట్ గురించి వివరించడం జరిగిందనమాట. ఏంటి మరి సేవర్స్ అంటే? సైలెన్స్, అఫర్మేషన్స్, విజువలైజేషన్, ఎక్సర్సైజ్, రీడింగ్ అండ్ స్క్రైబింగ్. అంటే మొట్టమొదటిగా మనం ఉదయం లేవగానే మనం సైలెంట్గా ఉండాలి. అంటే కొద్దిసేపు నిశ్శబ్దాన్ని పాటించాలి, అంటే మెడిటేషన్ చేయాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఎప్పుడైతే మనం ఉదయం లేవగానే మన శ్వాస మీద ధ్యాస ఉంచుతామో మన మైండ్ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈ అఫర్మేషన్స్ అంటే నేను ఇది సాధించగలుగుతాను. దీన్ని ఆటో సజెషన్స్ అని కూడా అనవచ్చు. అంటే మీతో మీరు మాట్లాడుకోండి, నేను ఇది సాధించగలుగుతాను, నా వల్ల ఇది సాధ్యమవుతుంది, నేను దీన్ని పూర్తి చేస్తాను. ఈ విధంగా మీరు మాట్లాడుకోవడాన్ని అఫర్మేషన్స్ అంటారు అన్నమాట. మూడోది విజువలైజేషన్. ఈ మాట్లాడుకోవడంతో పాటుగా నేను విజయం సాధించాను అంటే నాకు ఉద్యోగం వచ్చింది, నేను దానిలో చేరాను, ఈ విధంగా మీరు ఏదైతే లక్ష్యాలను పెట్టుకున్నారో వాటిని సాధిస్తున్నట్టుగా మీరు విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీ మైండ్ ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్ దానికి ట్యూన్ అవుతుందన్నమాట. తర్వాతది ఎక్సర్సైజ్. ప్రతిరోజు మనం లేవగానే ఖచ్చితంగా కొద్దిసేపు మనం ఎక్సర్సైజ్ కోసం కేటాయించాలి. ఎందుకంటే సౌండ్ మైండ్నే సౌండ్ బాడీ అంటారు. అందుకని మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ కోసం మనం అట్లీస్ట్ వాకింగ్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ మనం చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత రీడింగ్. ఎట్లాగో మీరు ప్రతిరోజు మీ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలు చదువుతారు, కానీ ఉదయం లేవగానే కొన్ని మోటివేషనల్ స్టోరీస్ కానీ, మోటివేషనల్ కోట్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ, ఇలాంటి టెక్నిక్స్ గురించి కానీ చదివేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత స్క్రైబింగ్ అంటే రాయడం అన్నమాట. ఏం రాయాలి? మీ టార్గెట్స్ రాయాలి. ఈరోజు నేను ఈ ఫలానా విషయాన్ని నేను చేయబోతున్నాను, రాసి పెట్టుకొని వీటిని నేను కంప్లీట్ చేయబోతున్నాను. తర్వాత నిన్న నేను ఏమేమి చేశాను, ఈరోజు ఏమేమి చేయాలి, ఈ విధంగా లేదా ఒక డైరీ లాంటిది ఏదైనా రాసి పెట్టుకోండి. రాయడం అనేటటువంటిది మనకి ఇక్కడ ప్రారంభం కావాలి. సో ఈ విధంగా సేవర్స్ అనేటటువంటి ప్రిన్సిపల్ ఆధారంగా ఈ డేను కనుక ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలను ఆ రోజంతా చూడగలుగుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్.